డైలీ టేస్ట్ ది డైలీ. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహానికి సహకరించారని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరివి వేరువేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించారని భావించారు. దాంతో 10 రోజుల క్రితం వారు ఊరు నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కుమారుడి అన్న ఇందుకు సహకరించాడని భావించి యువతి బంధువులు కక్ష పెంచుకున్నారు. ఈ నెల 12న సంధి చేసుకుందామని 4 వ్యక్తులు అతన్ని నమ్మించి గ్రామ శివారుకు తీసుకువెళ్లారు. అక్కడ ఆయన్ను తీవ్రంగా కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని కారులో మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఎన్మన్నగండ్ల గేటు వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు సమాచారం. ఇక యువకుడి కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తమ్ముడి ప్రేమ అన్నకు శాపంగా మారినటువంటి ఘటన ఆలస్యంగా సిటీ శివారు ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందినటువంటి ఎర్ర రాజశేఖర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎర్ర రాజశేఖర్ కుటుంబంలో తమ్ముడు చంద్రశేఖర్ అదే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందినటువంటి ఒక అమ్మాయిని చాలా రోజులుగా ప్రేమించడము, ఆ ప్రేమ పేరుతో ఇద్దరు కలిసి అనేక చోట్ల పర్యటించడము, అమ్మాయిని ఈ మధ్య కాలంలో ఇంట్లో వారి కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆ అమ్మాయిని బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లి హైదరాబాద్ కి మకం మార్చి హైదరాబాద్ లో ఈ అమ్మాయితో కలిసి చాలా రోజుల పాటు లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు అన్నట్టుగా కూడా ఇది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. తన ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారన్న ఒక విషయాన్ని కోపంగా మనసులో పెట్టుకున్నటువంటి యువతి తండ్రి కాగు వెంకటేష్ కలిసి ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులందరూ కలిసి ఎర్ర రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ గా చేసి గ్రామ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకెళ్లి అతన్ని స్పృహ తప్పేలా తీవ్రంగా దాడి చేసి కాళ్ళు చేతులు కట్టేసి నవాబ్పేట శివారు ప్రాంతానికి తీసుకెళ్లి ఎర్ర రాజశేఖర్ ని పెట్రోల్ పోసి తగలబెట్టారు అంటూ కూడా ఈ వార్త ఇప్పుడు తీవ్ర కలవరానికి గురి చేస్తా ఉంది. తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కూడా దారితీస్తా ఉంది. ఈ వ్యవహారం షాద్ నగర్ పరిధిలోని సంచలనంగా క్రియేట్ కావడంతో మరణించినటువంటి రాజశేఖర్ గ్రామానికి చెందినటువంటి దళిత ఎర్ర మల్లేష్ కుమారుడు, ఈ మల్లేష్ కు 4 కొడుకులు ఉండగా దాంట్లో 3వ కొడుకు మృతుడు రాజశేఖర్, 4వ కుమారుడు చంద్రశేఖర్. ఇతని తండ్రి మల్లేష్ గతంలో నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ పోటీ చేశాడన్నట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఈ వ్యవహారం అంతా కూడా తన కూతురుని తీసుకెళ్లాడంటూ ఎర్ర రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ గా చేస్తే చంద్రశేఖర్ తన కూతురుని తీసుకెళ్తే రాజశేఖర్ ని టార్గెట్ చేసి అతన్ని ఎలాగైనా అంతమందించాలి, అతన్ని ఎలాగైనా మట్టు పెట్టాలి అనే ఒక ప్లానింగ్ ప్రకారంగా అతన్ని గ్రామం శివారు ప్రాంతానికి నవాబ్పేట తీసుకెళ్లి ఒంటిపైన పెట్రోల్ పోసి అతన్ని తగలబెట్టిన వార్త ఇప్పుడు సంచలనంగా మారుతా ఉంది. ఆ బాడీని కూడా రికవర్ చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం గ్రామానికి తీసుకొచ్చి ఎల్లంపల్లి గ్రామంలో అంత్యక్రియలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంత్యక్రియల సమయంలో 2 కుటుంబాల నుంచి ఏమైనా గొడవలు జరిగి 2 కుటుంబాల నుంచి పరస్పర దాడులు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఆ గ్రామాన్ని అంతా కూడా ఆధీనంలోకి తీసుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి వారిని, ఒక పక్క దళిత కుటుంబానికి చెందినటువంటి వారిని కూడా 2 వైపుల నుంచి కూడా ఇద్దరిని సద్దుమరిగించి కుటుంబాలు ఇది ప్రశాంతంగా అంత్యక్రియలు దహన సంస్కారాలు జరగాలి తప్ప ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ఒకరిపై ఒకరు పిడుగుద్దులు గుద్దుకొని రోడ్డుపైకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం 2 కుటుంబాలపైన కేసులు నమోదు చేస్తామంటూ మాత్రం పోలీసులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఈ మరణ వార్త సజీవ దహనము, బ్రతుకున్నటువంటి మనిషిని మాట్లాడదామని తీసుకెళ్లి ఎర్ర రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ గ్రామానికి చెందినటువంటి ఈ రాజశేఖర్ ని తను టార్గెట్ గా చేసి ఈ ఊరు గ్రామస్తులు ఆ అమ్మాయి తండ్రి టార్గెట్ గా చేసి ఈ దాడులకు పాల్పడ్డాడు, ఈ దహనం చేశాడు, రెడ్ హ్యాండెడ్ గా సహజీవనం అయిపోయాడంటూ మాత్రం ఇప్పుడు వార్త గ్రామంలో తీవ్ర కలకలం రేపుతా ఉంది. 2 వర్గాలు మళ్లీ దాడులు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు పటిష్ట బందోబస్తు 2 కుటుంబాల వైపు నుంచి కూడా వారికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఈ దహన సంస్కారాలు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.